గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాక్షేమం కోసం చేపట్టిన అన్ని పథకాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయి. కేసీఆర్ పాలన మాతా శిశువులను రక్షణ కల్పించిందని మరోసారి రుజువైంది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లతో శిశు మరణాల రేటు తగ్గిందని తాజాగా కేంద్రం విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 నివేదిక తేటతెల్లం చేసింది. అలాంటి అద్భుత పథకాన్ని రేవంత్ సర్కారు అటకెక్కించడంపై ప్రజా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ పథకం అద్భుత ఫలితాలను ఇచ్చిందని తాజాగా మరోసారి నిరూపితమైంది. 2023లో తెలంగాణలో శిశు మరణాల రేటు భారీగా తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ మేరకు శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2023 నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2023లో రాష్ట్రంలో శిశు మరణాల రేటు 18గా నమోదైంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 2014లో ఈ రేటు 39 కాగా 10 ఏళ్లలోనే శిశు మరణాల రేటు సగానికి పైగా తగ్గిందన్నమాట. ఇదే సమయంలో ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో IMR 20గా నమోదైంది. అలాగే దేశంలో అత్యధిక శిశు మరణాల రేటు నమోదవుతున్న రాష్ట్రాలుగా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ నిలిచాయి. 2023లో ప్రతి 1000 జననాలకు 37 మంది శిశువులు మరణించినట్టు నివేదిక స్పష్టం చేసింది. జాతీయ సగటు IMR 25గా నమోదైనట్టు వెల్లడించింది. అంటే దేశంలో నమోదయ్యే ప్రతి 1000 శిశు జననాల్లో 25 మంది మరణిస్తున్నారన్నమాట. శిశువులను రక్షించడం అంటే తెలంగాణ భవిష్యత్తును కాపాడటమే అని రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ భావించారు. అందుకే శిశు మరణాలను తగ్గించేందుకు తీవ్ర కసరత్తు చేశారు. 2017 జూన్ 2న ప్రారంభమైన కేసీఆర్ కిట్ పథకం మాతా శిశు సంరక్షణలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. ఈ పథకం కింద గర్భిణీలకు గరిష్టంగా 15,000 సాయం అందించారు. మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 నగదు చొప్పున అందజేశారు. దీంతో పాటు 2,000 విలువైన కేసీఆర్ కిట్ ను అందజేశారు. ఈ కిట్ లో బాలింతకు, నవజాత శిశువుకు ఉపయోగపడే 14 రకాల వస్తువులను పొందుపరిచారు. దోమతెర, బేబీ ఆయిల్, బేబీ సోప్, బేబీ క్రీమ్, బేబీ షాంపూ, 2 టవళ్లు, బేబీ నాప్కిన్స్, 2 జతల దుస్తులు, 2 సబ్బులు, సోప్ బాక్స్, ఆట వస్తువులు, తల్లి కోసం 2 చీరలు, కిట్ బ్యాగ్, ప్లాస్టిక్ బకెట్ ను కిట్ రూపంలో అందజేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సుమారు 13.9 లక్షల మంది గర్భిణీలకు కేసీఆర్ కిట్లను పంపిణీ చేశారు. ఇందుకోసం బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 1,262 కోట్లను ఖర్చు చేశారు. కొన్ని జిల్లాల్లో మాతా శిశు మరణాల రేటు అనుకున్న స్థాయిలో తగ్గకపోవడంతో గత కేసీఆర్ ప్రభుత్వం మరోసారి లోతుగా అధ్యయనం చేయించింది. గర్భిణీలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు గుర్తించి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం రూపకల్పన చేశారు. 2022 డిసెంబర్ 21 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఒక్కో న్యూట్రిషన్ కిట్లో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్ 1 కిలో ఖర్జూర, 3 ఐరన్ సిరప్ బాటిళ్లు, 1/2 కిలో నెయ్యి, ఆల్బెండజోల్ టాబ్లెట్లు, కప్పు, ప్లాస్టిక్ బాటిల్ ను అందజేశారు. ఒక్కో గర్భిణికి 2 చొప్పున కిట్లను సరఫరా చేశారు. ముందుగా అత్యధికంగా ఎనీమియా ప్రభావం ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డితో పాటు కుమ్రంభీం, ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలో ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేశారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం సైతం అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాలను నిలిపివేసింది. మరోవైపు కేసీఆర్ కిట్ ఆదర్శంగా ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ ను అందజేస్తుంది. రేవంత్ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తడంతో మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కిట్ గా పేరు మార్చిన అమలు చేస్తామని చెప్పారు. కానీ ఆ హామీ ప్రకటనలకే పరిమితమైంది. సామాజిక విప్లవానికి నాంది పలికిన కేసీఆర్ కిట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.